ఎన్ఎండి ఫిల్మ్ సలార్ వచ్చి 5 రోజులనైతే కంప్లీట్ చేసుకుంది. ఏ సినిమాకి లేనంత భారీ అంచనాలతో ఈ సినిమా అయితే విడుదలైందని చెప్పాలి. కానీ ఎటువంటి ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి చేయలేదు. బాహుబలి 2 చిత్రం అనంతరం ప్రభాస్ రేంజ్కి తగ్గ సినిమా ఇదే అని అభిమానులు అయితే ఫిక్స్ అయిపోయారు. డే 5 బాక్స్ ఆఫీస్ వద్ద 4 రోజుల మాదిరిగా ఈ రోజైతే సెలవు కాదు. డే 5 బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డే కాబట్టి ఏమైంది, వసూలు అందుకుందా, ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టింది, ఇంకా ఎంత రాబట్టాలి, సినిమాకి లాభాలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి భయ్య. ప్రభాస్ సలార్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ స్టార్ట్ అయితే సొంతం చేసుకుంది. 177 కోట్ల గ్రాస్ వసూలునైతే అందుకోగా 3 రోజులు ప్రపంచవ్యాప్తంగా 344 కోట్ల గ్రాస్ నైతే రాబట్టింది. డే 4కి వచ్చేసరికి సినిమా తగ్గిపోతుంది అనుకుంటే అస్సలు తగ్గలేదు. 68 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. 4 రోజుల వసూలుతోనే 412 కోట్ల గ్రాస్ మార్క్ అయితే సలార్ అందుకుంది. సినిమా హిట్ కావాలంటే లాంగ్ రన్ లో 700 కోట్ల వరకు వెళ్ళాలి వసూలు. డే 5కి వచ్చేసరికి సినిమాకి సెలవు రోజు కాదు, వర్కింగ్ డే కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చాలా కీలకం. ఎందుకంటే వర్కింగ్ డేలో ఆడితేనే సినిమా హిట్ అవుతుంది. డే 5 బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డే రోజున వసూలు రాబట్టిందంటే డ్రాప్ అయితే అయింది, కానీ హెల్దీ డ్రాప్ అని చెప్పాలి. సినిమా 50% పైగా డ్రాప్ అవుతూ రాగా సినిమా ఓవరాల్ గా చూసుకుంటే నైట్ షోలకు వచ్చేసరికి గ్రోత్ సొంతం చేసుకోవడం వలన డే 5 అయితే పర్వాలేదు అనిపించే విధంగా వసూలునైతే అందుకుంది. డే 5 ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. షేర్ ఎంత అంటే డే 5 బాక్స్ ఆఫీస్ వద్ద 19 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా లాంగ్ రన్ పక్కా అనిపించే విధంగా వర్కింగ్ డే రోజు కూడా వసూలునైతే అందుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా 5 రోజుల్లో టోటల్ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల గ్రాస్ వచ్చింది సలార్ చిత్రానికి. ఇదే విధంగా మరో 5 రోజుల పాటు ఆడితే మాత్రం సినిమా ఇట్టు పక్క లాభాలు ఖాయమని ట్రేడ్ అయితే గట్టిగా చెబుతుంది. వసూలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. మరి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.